మందకృష్ణ మాదిగ 30 ఏళ్లకు పైగా ఏబిసిడి వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. మాదిగలకు ఉద్యోగాలలో, రాజకీయాలలో అన్యాయం జరుగుతుందంటూ గుర్తించి ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకొని ఈరోజు వరకు కూడా దించలే. మందకృష్ణ మాదిగ కేవలం మాదిగల కోసమే కాదు, అన్ని వర్గాల కోసం కొట్లాడాడు. ఎక్కడ అన్యాయం జరిగినా మందకృష్ణ మాదిగ ఉంటాడు. అనగారిన వర్గాల బిడ్డల పక్షాన, అణిచివేయబడ్డ బిడ్డల పక్షాన మందకృష్ణ మాదిగ ఉన్నాడు. అందుకే మందకృష్ణ మాదిగకు కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యవహారాల విభాగంలో మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. అందుకే మందకృష్ణ మాదిగను ముద్దుగా దళిత జాతి సూర్యుడు అంటారు. ఎందుకంటారో రెండు మాటలు చెప్తా. మాదిగ అనే కులం పేరుతో విమర్శిస్తుంటే, దూషిస్తుంటే నేను మాదిగనే అని సగర్వంగా తన పేరులో మాదిగను యాడ్ చేసుకొని ఎవరైతే అన్నారో వాళ్ళ నోరు మూపించిండు. అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణ కోసం 30 ఏళ్ల క్రితం ఎత్తిన పిడికిల్ని దించకుండా, మెడలో వేసుకున్న కండువను మార్చకుండా పోరాటం చేసిండు కాబట్టి దళిత జాతి సూర్యుడు అంటారు. మందకృష్ణ మాదిగ మీద విమర్శలు వస్తుంటాయి, ఏ పార్టీతోటి అంటే ఆ పార్టీతోటి దోస్తానే ఉంటాడని. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, తన ఉద్యమ పంతను ఏబిసిడి వర్గీకరణ కోసం ఎవరైతే మద్దతు ఇస్తారో, ఎవరైతే చేస్తానని చెప్తే వాళ్ళతోటి పోయిండు తప్ప తన కండువను మాత్రం మార్చలేదు. మందకృష్ణ మాదిగ ఎమ్మెల్యేనో ఎంపీఓ కావాలంటే ఎప్పుడో అవుతుండే, కానీ తన వర్గాలకు న్యాయం చేయాలి, తన వర్గాలను పైకి తీసుకురావాలి. తన వర్గాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి దానికోసమే నా ఉద్యమం అని ఇంతవరకు తన మెడలో ఉన్న కండువనే తప్ప వేరే ఏ పార్టీ కండువ కప్పుకోలేదంటే మందకృష్ణ మాదిగ యొక్క కమిట్మెంట్ ఏందో అర్థం చేసుకోవాలి.